మనలో చాలామందికి ఊరు నుండి రాగానే ఒక కైండ్ ఆఫ్ లేజీ మోడ్ ఆన్ అయ్యి బ్యాగ్స్ అన్ప్యాక్ చేయాలన్నా, ఇల్లు క్లీన్ చేసుకోవాలన్నా, ఇంట్లో కుక్ చేయాలన్నా కూడా అన్నిటికీ బద్దకించి 4-5 రోజులు లేదా వారం రోజుల వరకు పోస్ట్పోన్ చేస్తూనే పోతాము. ఈ లేజీనెస్ని తరిమి కొడుతూ మన పనులన్నీ యాక్టివ్గా చేసుకుంటూ ఈజీగా బ్యాక్ టు నార్మల్ రొటీన్ రావడానికి నేను ఫాలో అయ్యే కొన్ని సింపుల్ టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ వీకెండ్ వచ్చింది కాబట్టి నేను నెక్స్ట్ వీక్ కోసం చేసుకొని కొన్ని మీల్ ప్రెప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు. మీరు చేసే ఒక్క లైక్ నాకెంతో మోటివేటింగ్గాను, అలాగే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఎప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. మేము ఫ్రైడే నైట్ అత్తయ్య వాళ్ళ నుండి ఇంటికైతే వచ్చాము. ఇంకా సాటర్డే అంటే నిన్న మా ఆయన వాళ్ళ ఆఫీస్లో ఫ్యామిలీ ఫియస్టా ఉంది కదా, అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఫుల్ టయర్డ్ అయిపోయాము. ఆ వ్లాగ్ కూడా షేర్ చేసే చాలా బాగుంటుంది, మీరు ఒకసారి చూసేయండి. ఇంకా వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకొని ఇంకా ఇవాళ మార్నింగ్ అంటే సండే ఇవాళ కొంచెం లేట్గానే లేచాను. లేచేసరికి 6:30 అలా అయినింది. నిద్ర లేచాక ఇంకా యాజ్ యూజువల్ నా డీటాక్స్ డ్రింక్ తీసుకున్న తర్వాత ఇవాళ నాకు ప్రయారిటీ వర్క్స్ కింద అన్ని బ్యాగ్స్ అన్ని అన్ప్యాక్ చేసుకోవాలి, ఇల్లు క్లీన్ చేసుకొని కొన్ని వాషింగ్ అన్నీ కూడా ఫినిష్ చేసుకొని నెక్స్ట్ మండే నుంచి వీక్ని ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. ఇది నా అజెండా అయితే ఇవాళకి. సో దానికోసం ఫస్ట్ థింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తే లంచ్ చేసుకునేలోగా ఈ పనులన్నీ ఫినిష్ చేసుకోవచ్చని ప్లాన్ చేసుకున్నాను. మనకి ఎంత టయర్డ్గా ఉన్నా ఇంట్లో వాళ్ళకి బయట హోటల్లో ఫుడ్ పెట్టడం అంత మంచిదైతే కాదు, ఇది నా ఫీలింగ్. ఎందుకంటే నిన్న ఆల్రెడీ బయట తిన్నాం, మోస్ట్లీ మొత్తం బయట తిన్నాము. ఈరోజు కూడా బయట ఫుడ్ వద్దు అనేసి సింపుల్గా బ్రేక్ఫాస్ట్కి బ్రోకెన్ వీట్ పొంగల్ అయితే చేశాను. సో ఈజీగా అయిపోతుంది అంతే. కోకోనట్ చట్నీ, బ్రోకెన్ వీట్ పొంగల్ చేసేసి టిఫిన్ తిన్న తర్వాత ఇంకా ఈ క్లీనింగ్ పనులన్నీ ఒక్కొక్కటిగా స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ లాండ్రీ, ఈ బట్టలు వాషింగ్కి వేసేస్తే ఇది అయ్యేసరికి ఒక 1 hour 10 minutes ఇలా పడుతుంది. సో ఈ 1 hour 10 minutesలో మిగిలిన పనులన్నీ చేసుకుంటూ పోవచ్చు. నేను ఒకటే చెప్పేది, ఏ పని అయినా సరే ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఏ పని చేయాలన్నా స్టెప్ బై స్టెప్ ప్లానింగ్ అయితే నేను టు డూ లిస్ట్లో రాసుకుంటాను. ఇవాళ లేచిలేగానే ఏమేమి చేయాలి, బ్రేక్ఫాస్ట్ ప్రయారిటీ, తర్వాత వాషింగ్ మిషన్కి వేయాలి. దాని తర్వాత నేను నిన్ననే అంటే సాటర్డే నేను నంది హిల్స్ నుంచి ఇంటికి వచ్చే దారిలోనే గ్రాసరీస్ అన్నీ ఆర్డర్ పెట్టేశాను. బికాజ్ ఇంట్లో ఏమీ లేవు, ఆల్మోస్ట్ 10 daysగా ఇంట్లో లేవు కదా, వెజిటేబుల్స్ ఏమీ లేవు ఇంకా ఇవాళ నుంచి కుక్ చేయడానికి అనేసి గ్రాసరీస్ అన్నీ ఆర్డర్ పెట్టేశాను. ఎప్పుడు లిస్ట్ అనేది ఒకటి నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను, అంటే రెగ్యులర్గా తెప్పించుకునే వెజిటేబుల్స్, గ్రాసరీ, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇంట్లో కూడా ఒక పేపర్ మెయింటైన్ చేస్తా. కిచెన్లో ఏదైనా ఒక ఇంగ్రీడియంట్ అయిపోతుంది ఇంకో 4-5 daysలో అనగా ముందుగానే నోట్ డౌన్ చేసి పెట్టుకుంటా. అది నెక్స్ట్ గ్రాసరీ తెప్పించేటప్పుడు అయితే ఆర్డర్ చేసేస్తా, సో దట్ షార్టేజ్ ఉండదు. అలా నేను నిన్ననే బుక్ చేసేయడం వల్ల మార్నింగ్ 6:30 కల్లా డెలివరీ. ఎప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా, అమెజాన్ ఫ్రెష్లోనే మేము వెజిటేబుల్స్ తెప్పించుకునేది. సో మార్కెట్కి వెళ్ళి తీసుకొని రావాలి అనే టెన్షన్ కూడా లేదు. నైట్ బుక్ చేస్తే మార్నింగ్ అయితే ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ గ్రాసరీస్ అయితే డెలివరీ అయిపోయాయి. ఇక నెక్స్ట్ థింగ్, ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా వాటి డెడికేటెడ్ బ్యాగ్స్లో వేసి పెట్టేస్తున్నా. సపరేట్ ఆర్గనైజర్స్ ఏమి నేను యూజ్ చేయను, ఇలా మెష్ బ్యాగ్స్ని యూజ్ చేసి నేను స్టోర్ చేసుకుంటాను. అండ్ ఇంపార్టెంట్లీ ఎప్పుడు కూడా వెజిటేబుల్ స్టోర్ చేసే కంటైనర్ ఏదైతే ఉందో దాన్ని బాగా వాష్ చేసి వైప్ చేసి ఫ్రిడ్జ్లో ఒకసారి వైప్ చేస్తా, సో దట్ ఫ్రిడ్జ్ ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది. మంత్లీ వన్స్ డీప్ క్లీనింగ్ చేసి ఏమైనా పనికిరాని ఐటమ్స్ ఉంటే పడేయడము, ఏమైనా ఇంకా ఎక్స్పైర్ అయిపోయే ఐటమ్స్ ఉంటే వాడడం, ఇలాంటి ప్రాక్టీసెస్ వల్ల మనకు అన్ని థింగ్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలుగుతాం. అండ్ ఎప్పుడు పనులు అప్పుడు చేయడం వల్ల మనకు స్ట్రెస్ తగ్గుతుంది. ఏమైనా ఐటమ్స్ షార్టేజ్ ఉంటే తెచ్చుకోగలుగుతాము, సో దట్ వీక్ మొత్తం హడావిడి ఉండదు, టైం సేవ్ అవుతుంది. ఇలా అన్ని బ్యాగ్స్లోకి అయితే సర్దేశాను. ఈ ఆకుకూరలు వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ పనులన్నీ ఫినిష్ అయ్యాక రిలాక్సింగ్గా క్లీన్ చేసి స్టోర్ చేసుకుంటాను. నేను ఆకుకూరలని ఎలా స్టోర్ చేసుకుంటానో మీల్ ప్రెప్ వీడియోలో డీటెయిల్గా షేర్ చేశాను కదా, ఆ మీల్ ప్రెప్ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. అంతే, జస్ట్ ఒక 15 minutes టైం స్పెండ్ చేస్తే ఈ పని అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీల్ ప్రెప్. ఇంకా వీకెండ్ అంటే ఇలాంటి చిన్న కొన్ని మీల్ ప్రెప్స్ చేసుకుంటే వీక్ మొత్తం కొద్దిగా స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు. అందులో మేజర్ది మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ, ఈ పొంగనాలు, దీనికి
బ్యాటర్ అనేది ఉంటే వారంలో ఒక 3 to 4 డేస్ రిలాక్సింగ్గా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఈ రీసెంట్ టైమ్స్లో కొద్దిగా హెల్దీగా నార్మల్ వైట్ రైస్తో కాకుండా ఇలా రెడ్ రైస్ కూడా యూజ్ చేసి ఒక బ్యాటర్ ప్రిపేర్ చేస్తా. ఈ సింగిల్ బ్యాటర్ తోటే ఇడ్లీ, దోశ, పొంగనాలు 3 ప్రిపేర్ చేయొచ్చు. లాస్ట్ టైం నేను రెడ్ రైస్ మసాలా దోశ రెసిపీ షేర్ చేసినప్పుడు ఈ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలని అడిగారు కదా, ఈ వీడియోలో డీటెయిల్గా షేర్ చేస్తాను. దీనికోసము ఒక 1.5 కప్ మినప్పప్పు, 1 కప్ రెడ్ రైస్. ఈ రెడ్ రైస్ని మట్టా రైస్ అని కూడా అంటారు. మోస్ట్ ఆఫ్ ద గ్రాసరీ స్టోర్స్లో మనకు అవైలబుల్గా ఉంటుంది. ఇది ఒక 1 కప్ యాడ్ చేసుకోవాలి. మనం ఓవరాల్గా ఈ రెడ్ రైస్ తోటి చేస్తే దోశ కానీ ఇడ్లీ కానీ అంత పర్ఫెక్ట్గా రావు. అండ్ ఈ రెడ్ రైస్ మన హెల్త్కి చాలా మంచిది కదా, డైరెక్ట్గా తినడానికి ఇష్టపడము. ఇలా ఇనిషియలీ రైస్ ఇలా దోశలోకి ఇడ్లీ బ్యాటర్లోకి ఇంక్లూడ్ చేసుకుని తర్వాత మనం నార్మల్ రైస్ లాగా కూడా కుక్ చేసుకొని తినొచ్చు. సో ఈ రెడ్ రైస్ ఒక 1 కప్, ఒక 3 టీ స్పూన్ అంతా పచ్చిశనగపప్పు, అలాగే 3 కప్పులు ఇడ్లీ రైస్. మనకు ఇడ్లీ రైస్ అని చాలా వరకు షాప్స్లో దొరుకుతుంది. కొంచెం బుడ్డగా ఉండి మధ్యలో వైట్ డాట్ ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది ఇడ్లీ రైస్. సో ఇది ఒక 3 కప్స్ వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ మెంతులు, అలాగే ఒక 1/2 కప్ అంతా నార్మల్ మనం కుక్ చేసుకునే రైస్, బాయిల్డ్ రైస్ కావచ్చు లేదంటే స్టీమ్డ్ రైస్, ఏదైనా మనం రోజు వండుకునే అన్నం రైస్ ఒక 1/2 కప్ వేసుకోవాలి. ఇంతే ఈ బ్యాటర్కి. దీంట్లో మనము ఇడ్లీ రైస్ వాడడం వల్ల అలాగే ఈ బాయిల్డ్ రైస్, ఈ రెడ్ రైస్ వాడడం వల్ల మనకు దోశ కావచ్చు, ఇడ్లీ కావచ్చు, పొంగనాలు 3 పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. దీన్ని అంతా బాగా ఒక 2-3 సార్లు వాష్ చేసి మినిమం ఒక 6 to 7 అవర్స్ అయినా సోక్ చేయాలి. బాగా సోక్ అయితేనే ఆ పిండి బాగా ఫర్మెంట్ అవుతుంది. సో దట్ మనకు దోశ ఇడ్లీలన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక ఇవి సోక్ చేసి పెట్టేశాక లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ లంచ్ కుక్ అయ్యేలోగా మిగతా పనులు చేసుకోవచ్చు అనేసి కొద్దిగా ఆకుకూర ఉండింది, పాలకూర, మెంతికూర. నేను ఊరికి వెళ్ళే ముందే కొంచెం ఉంటే అలాగే స్టోర్ చేస్తున్నాను. సో ఇవాళ లంచ్లోకి ఆకుకూర పప్పు అలాగే మష్రూమ్ ఫ్రై అయితే చేస్తున్నాను. మాఘమాస పూజ చేస్తున్నాను కదా, నాన్ వెజ్ తినడం లేదు. సో అందుకు మష్రూమ్ ఫ్రై లాగా చేస్తూ ఉన్నాను. ఈ మష్రూమ్ క్లీన్ చేయడం కూడా ఆల్రెడీ మీల్ ప్రెప్ ఒక వీడియోలో డీటెయిల్గా షేర్ చేశాను. చాలా దుమ్ము ఉంటుంది. ఇలా సింపుల్గా ఒక పైన లేయర్ తీసేసి 1-2 సార్లు వాష్ చేసుకుంటే చాలా ఈజీగా మష్రూమ్స్ క్లీన్ చేయొచ్చు. ఈ ఆకుకూర పప్పు రెసిపీ నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో షేర్ చేశాను. అండ్ ఈ మష్రూమ్ ఫ్రై ఎప్పుడైనా ఇంకొక వీడియోలో షేర్ చేస్తే ఇవాళ రెసిపీస్ ఏమీ షేర్ చేయడం లేదు. ఇప్పుడు అసలైన పని, నాకు అస్సలు ఇష్టం లేని పని బ్యాగ్ సర్దడము, వీటిని అన్ప్యాక్ చేయడం అంటే నాకు చాలా బద్ధకము. నేను మిగతా పనులన్నీ ఇష్టంగా చేస్తాను, ఈ ఒక్క పని నాకు అస్సలు ఇష్టం లేదు. పెళ్ళైన కొత్తలో అయితే మా ఆయన దగ్గర ఎన్ని తిట్లు తినింటాను, ఎన్నిసార్లు గొడవలు అయి ఉంటాయో మాకు. ఎందుకంటే ఊరు నుంచి చాలా వరకు ట్రావెల్ చేస్తూనే ఉంటాం. వచ్చిన తర్వాత అన్ప్యాక్ చేయాలంటే నాకన్నా బద్ధకస్తురాలు ఇంకొకరు ఉండరు, అంత లేజీగా ఉంటాను. కానీ మా ఆయన నాకు కంప్లీట్ ఆపోజిట్, ఎప్పుడప్పుడు ఎత్తిపెట్టేస్తే పని అయిపోతుంది అని. సో అలా మోటివేట్ చేస్తూ ఆయన నేను ఇప్పుడు ఎలా తయారైపోయానంటే ఎంత టయర్డ్గా ఉన్నా, ఒకవేళ ఎక్కువ టయర్డ్గా ఉంటే ఆ రోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఖచ్చితంగా అవన్నీ సర్దేస్తాను. సో దట్ మనకు అవి హార్డ్లీ ఒక 1/2 an hour టైం పట్టొచ్చు అంతే ఇవన్నీ వేట్ల ప్లేస్లలో అవి సర్దడానికి. దాని తర్వాత చాలా రిలాక్సింగ్గా అండ్ సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన పని అది అయిపోయిందంటే నెక్స్ట్ డే నుంచి మనం యాజ్ యూజువల్ రొటీన్ స్టార్ట్ చేయొచ్చు. లేదు ఈ పని అలాగే ఉంది అంటే మన మైండ్లో ఒక బ్యాగేజ్ లాగా ఉండిపోతుంది, అబ్బా ఇంకా ఈ పని చేయలేదు ఇలాగే ఉంది అనేసి ఒక కైండ్ ఆఫ్ లేజీనెస్ మనకు వచ్చేస్తుంది. సో దట్ మనం ఏ పని చేయలేము, మిగతా అన్ని పనులు పోస్ట్పోన్ చేస్తూనే పోతాము. మనల్ని మనం ఎప్పుడు యాక్టివ్గా ఉంచుకోవాలి, పనులన్నీ ఫాస్ట్గా ఫినిష్ అవ్వాలి అండ్ ఎక్కువ టైం రిలాక్సింగ్గా ఉండాలి అంటే ఇలా ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు ఎప్పుడు వస్తువులు అప్పుడు తీసి పెట్టేయాలి, ఎప్పుడు పని అప్పుడు చేసేయాలి అంతే. దాని తర్వాత మిగిలిన టైం మనం హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు. అండ్ నాకు ఇంకొక మేజర్ భయం ఏమంటే ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటే మా ధన్వితోటి భయము. అన్నీ పీకేస్తుంది, మళ్ళీ నేను వెతుక్కోవాలి ఇల్లంతా ఏ ఐటమ్ ఎక్కడుందో అని చెప్పేసి. బ్యాగ్లో బట్టలన్నీ తీసేస్తుంది, నేను సర్దుతానమ్మా అని చెప్పేసి. సో తను కొద్దిగా ఎంగేజ్డ్గా ఉన్నప్పుడే నేను ఈ పనులన్నీ చేసేయాలి. ఇప్పుడు కూడా తన బ్యాగ్ ఇచ్చేసి వచ్చా ఇంకో బెడ్రూమ్లో, బట్టలన్నీ తీసి బెడ్ పైన క్లీన్గా పెట్టు అని. సో తను ఆ పనిలో బిజీగా ఉంది. తన పని ఫినిష్ చేసేలోగా ఇవన్నీ నేను సర్దేసుకుంటున్నాను. ఇంతే సింపుల్ ప్లానింగ్. పిల్లలు ఉన్నా కూడా అందులో ఈ హైలీ యాక్టివ్ స్టేజ్లో ఉండే టాడ్లర్స్ ఇంట్లో ఉన్నా కూడా ఇలా వాళ్ళని ఒక పనిలో ఎంగేజ్ చేసుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ పోతే మనకు అంత స్ట్రెస్గా ఉండదు. ఇక నేను ఇవన్నీ సర్దే గ్యాప్లోనే బట్టలు కూడా అయిపోయాయి వాషింగ్ మిషన్లో. మా ఆయన మావయ్య గారు వెళ్ళి ఆరేసి వచ్చారు.
నేను ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ చేద్దామనేసి జింజర్ని అయితే వాటర్లో సోప్ చేసి పెట్టున్నా. ఇంకా మా మావయ్య గారు చూసి నేను క్లీన్ చేసి ఇస్తాలేమ్మా అని క్లీన్ చేస్తున్నారు. ఇలా మనకు ఏమైనా చిన్న చిన్న పనులకి ఇంట్లో హెల్ప్ చేస్తున్నట్లయితే మనకు ఎంతో రిలాక్సింగ్గా ఉంటుంది. ఇది హార్డ్లీ ఒక 15 మినిట్స్ టైం పట్టొచ్చు. కాకపోతే ఆ 15 మినిట్స్ మనకు టైం అనేది సేవ్ అయిందంటే కొద్దిగా మనము రిలాక్సింగ్గా ఉండొచ్చు. అండ్ ఇంకొక పని చేయడానికి ఎక్స్ట్రా ఎనర్జీ కూడా వస్తుంది. ఇలా ఇంట్లో వాళ్ళు మనం అడగకుండానే మన పనులో హెల్ప్ చేస్తే కదా. అండ్ ఇలా రిమూవ్ చేసిన జింజర్ పీల్ని నేను పడేయను, డ్రై చేసి ఇంకా చాలా వాటికి మనం యూజ్ చేసుకోవచ్చు. నేను అప్కమింగ్ వ్లాగ్స్లో షేర్ చేస్తా ఈ జింజర్ పీల్ యూజెస్ ఏంటి అని. ఇంకా ఫైనల్గా ఒకే ఒక బ్యాగ్ ఉంది, ఇది సర్దేస్తే అన్ప్యాకింగ్ అయిపోయింది. ఇంకా ఇవాళకి మేజర్ టాస్క్ డన్. మొన్న ధన్వి బర్త్డే డెకరేషన్కి యానిమల్ ఫాయిల్ బలూన్స్ ఊదాం కదా, ఊరు నుంచి వచ్చేటప్పుడు ఇవి కూడా తీసుకొచ్చాము. ధన్వి ఆడుకుంటుందిలే చాలా ముద్దుగా ఉన్నాయి కదా అని. ఇవేంట్రా అంటే ధన్వి కన్నా ఎక్కువ నన్ను పనుల్లో డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి. ఒక చోట పెడితే అది ఒక చోట కుదురుగా ఉండడం లేదు, ఇల్లంతా తిరుగుతూనే ఉన్నాయి నిజంగా యానిమల్స్ తిరిగినట్టుగా. ఇంకా అంతా సర్దడం అయిపోయాక లంచ్ ఫినిష్ చేశాక క్లీనింగ్ పని పెట్టుకుంటున్నా. బికాజ్ దుమ్ము ఎక్కువగా ఉంటుంది. ఇంకొకసారి క్లీన్ చేసామంటే మాప్ చేసి పనులన్నీ ఫినిష్ చేసేయాలని లంచ్ చేసిన తర్వాత ఈ పని అయితే స్టార్ట్ చేసాము. నాకు సివియర్ డస్ట్ అలర్జీ ఉన్నింది, ఇప్పుడు పర్లేదు కొద్దిగా తగ్గుతూ వస్తుంది డిటాక్స్ డ్రింక్ నేను స్టార్ట్ చేసిన తర్వాత నుంచి. బట్ ఎనీవేస్ నేను డైలీ ఇల్లు ఊడ్చడానికి కూడా మాస్క్ వేసుకునే చేస్తాను, అన్నెసెసరీ రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి. ఇంకొక మేజర్ టిప్ ఏమి అంటే ఎప్పుడైనా ఊరికి వెళ్ళే ముందు ఒక 10-15 మినిట్స్ టైం తీసుకొని ఇల్లంతా కూడా కొంచెం క్లీన్గా ఊడ్చేసి కిచెన్ అంతా క్లీన్గా సర్దుకొని వైప్ చేసి వెళ్ళినట్లయితే మనం ఎన్ని రోజుల తర్వాత ఇంటికి వచ్చినా కూడా ఇంట్లో అంత దుమ్ము అయితే ఉండదు. ఎందుకంటే అన్ని క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి ఇంటి లోపలికి అంత దుమ్ము రాదు. సో నేను ఊరు వెళ్ళే ముందు అంతా క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఈ క్లీనింగ్కి పెద్ద టైం అయితే తీసుకోలేదు, సింపుల్గా క్లీన్ అయిపోయింది. బయట మాత్రం ఇంటి ముందర కొద్దిగా మట్టి రోడ్డు ఉండడం వల్ల చాలా దుమ్ము ఉంది, అది మాత్రం మా ఆయన్నే క్లీన్ చేసేయమన్నా. ఎందుకంటే నేను ఒకవేళ బయట క్లీన్ చేస్తే మినిమం ఒక 10 రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది, అంత దుమ్ము ఉంది బయట. ఇక్కడ నేను చేసే క్లీనింగ్ ఏమో కానీ మా మావయ్య ధన్వి హడావిడి ఎక్కువ అయిపోయింది. వీళ్ళిద్దరు ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ లాగా, మా మావయ్య ఏది వద్దంటారో మా ధన్వి అది చెయ్యాలంటుంది. ఇప్పుడే కాదు ఎప్పుడు అంతే, వీళ్ళిద్దరు చూస్తే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఇంట్లో సిబ్లింగ్స్ ఎలా ఫైట్ చేసుకుంటారో వీళ్ళిద్దరు అలా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. మంచి ఎంటర్టైన్మెంట్ వీళ్ళిద్దరితోటి మాకు. సో ఇలా ఇల్లంతా ఊడ్చేసి మాప్ చేసేసాను, ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయింది. సండే హోమ్ రీసెట్ అయితే డన్. ఈ అన్ప్యాక్ అయిపోయింది, క్లీనింగ్ అయిపోయింది. అండ్ సింపుల్ మీల్ ప్రెప్స్ 1-2 పిండి ప్రిపరేషన్, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా చేసేసాను. ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత ఆకులన్నీ కూడా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసాను. ఈ ఆకులు క్లీన్ చేయడం అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ నేను మీల్ ప్రెప్ వీడియోలో షేర్ చేశానని ఇక్కడ షేర్ చేయడం లేదు. ఇంకా తులసి మొక్క ఒకటి తీసుకొని రావాలి, మాఘమాసం కదా పూజ చేసుకోవడానికి, ఈవినింగ్ వెళ్ళి తీసుకొని రావాలి. సో నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. బికాజ్ ఈ వ్లాగ్లోనే అంటే చాలా లెందీ అయిపోతుంది. ఇకపైన వీడియోస్ మోస్ట్లీ షార్ట్ అండ్ స్వీట్గానే ఉంటాయి, ఎక్కువ లెందీగా అయితే షేర్ చేయను. సో ఇలా సండే కదా అని ఓవర్గా రెస్ట్ తీసుకొని రిలాక్స్ అయిపోతూ లేజీగా వండుకోకుండా కొంచెం ప్లాన్ చేసుకొని పనులన్నీ ఫినిష్ చేయడం వల్ల పనులన్నీ అయిపోయి ఇక రేపటి నుంచి బ్యాక్ టు నార్మల్ యాజ్ యూజువల్ రొటీన్ కంటిన్యూ చేయొచ్చు. సో దట్ వీక్ మొత్తం కూడా లేజీనెస్ లేకుండా యాక్టివ్గా మన పనులన్నీ మనం చక్కగా చేసుకోవచ్చు. సింపుల్గా ఇలా కొద్దిగా ప్లాన్ చేసి మనల్ని మనం మోటివేట్ చేసుకొని పనులు చేసుకున్నట్లయితే ఐ హోప్ మీకు ఇవాళ వీడియో నచ్చింది, కొంచెం మోటివేటింగ్గా అనిపించింది అనుకుంటున్నాం మీకు కూడా. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.